1 గ్రామ్ ఆఫ్ ఫ్యాట్లో 9 క్యాలరీస్ ఉంటాయి. ఫ్యాట్ సోర్స్లో గీ మంచిదా, రిఫైన్డ్ ఆయిల్ మంచిదా, లేక ఇంకేదైనా? మన హెల్త్ కోసం చేయని పనుండదు, వినని సలహా ఉండదు కదా. గుడ్ ఫర్ హెల్త్ అంటే ఏమైనా చేయటానికి సిద్ధంగా ఉంటాం. చేయటం చేయకపోవటం వేరే విషయంలేండి, బట్ హెల్తీగా ఉండాలని మాత్రం అనుకుంటాం. డాక్టర్స్, న్యూట్రిషనిస్ట్ మన హెల్త్ బాగుండాలి అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ మారాలి అంటారు. వాట్ యు ఈట్ డిసైడ్స్ హౌ యువర్ బాడీ ఫంక్షన్స్. మరి మన మైండ్ హెల్తీగా ఫంక్షన్ అవ్వాలంటే ఏం చేయాలి? బాడీ కోసం ఈ ఫుడ్డే తింటాము, ఈ టైంకే తింటాము, ఈ టైంకే నిద్రపోతాము, ఇంత వాటర్ తాగుతామని అంటాం. మరి మన మైండ్ హెల్తీగా ఫంక్షన్ అవ్వాలంటే ఏం చేస్తున్నాం? జస్ట్ యాజ్ our eating habits determine our physical health, our thinking habits determine our mental health. మనం ఏం ఆలోచిస్తున్నాం, ఎలాంటి ఆలోచనలకు తావిస్తున్నాం అనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనలో కొంతమంది దేవుడు ఎన్ని మంచి కార్యాలు చేసినా నెగిటివ్ థాట్స్కి తావివ్వటం కాదు కదా, ఒక పెద్ద పీట వేసి వాటిని కూర్చోపెడతారు. వాటికి విధేయత కలిగి ఉంటారు. ఆ నెగిటివ్ థాట్స్ని గద్దించడం మానేసి అవి ఏం చెప్పినా నమ్మేస్తారు, అవి ఎలా చెప్తే అలా చేసేస్తారు. నెగిటివ్ థాట్స్లో చాలా మటుకు యాంగ్షియస్ థాట్స్ ఉంటాయి. వాట్ ఇఫ్ దిస్ హ్యాపెన్స్, వాట్ ఇఫ్ దాట్ హ్యాపెన్స్. దేవుడు స్పష్టంగా ఐ విల్ నెవర్ లీవ్ యూ, ఐఎమ్ కంటిన్యూస్లీ వాచింగ్ ఓవర్ యూ అంటుంటే మనం మాత్రం ఏమో ఎవరికి తెలుసు అని డౌట్ చేస్తాం. మన మీద శ్రద్ధ వహించే మన నాన్న మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటే అలాంటిది ఏమీ లేదు అని, ఐఎమ్ ఎక్స్పోజ్ టు థ్రెట్ అని భయపడిపోతుంటాం. సంవత్సరాల తరబడి రోజు మెక్డానల్డ్స్, కేఎఫ్సీ బర్గర్స్ తింటే ఎలా అయితే శారీరక రోగాలు, డయాబెటీస్ అండ్ హార్ట్ డిజీజ్ వస్తాయో, కంటిన్యూస్గా నెగిటివ్ అండ్ యాంగ్షియస్ థాట్స్ని ఆలోచిస్తుంటే మానసిక రోగాలు, క్లినికల్ యాంగ్జైటీ అండ్ క్లినికల్ డిప్రెషన్ వస్తాయి. ఈ ఆలోచనలకు మన బ్రెయిన్ స్ట్రక్చర్ మార్చే శక్తి ఉంది. మన మైండ్స్ని దేవుని మాటలతో నింపుకుందాం. ఆయన చెప్పింది నమ్ముదాం. బండ మీద మన ఇల్లు కట్టుకుందాం.